హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి ఒక మంచి హెల్దీ రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్కి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. అది వచ్చేసరికి రాగి ఊతప్పం అండి. ఇన్స్టాంట్గా మనకి దోసపిండి, ఇడ్లీ పిండి ఉంటే చాలా త్వరగా అయిపోతుందండి. అది ఎలా చేయాలి ఏంటి అని డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక ఫుల్ గంట రాగిపిండి అనేది వేసుకుంటున్నామండి. ఇది రాగిపిండి, రాగులు ఉన్నాయి కదండి, అవి ఆరబెట్టుకొని రాగి మొలకలు వచ్చాక పిండి పట్టించామండి. ఆ పిండిని ఒక గంట తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏదైనా తీసుకోవచ్చండి. 1కి 2, ఇక్కడ 2 గంటలు దోశ పిండి వేసుకుంటున్నామండి. దోశ పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఏ ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలండి. మీకు కుదిరితే చేత్తో అయినా మిక్స్ చేసేసుకోవచ్చండి, ఉండలు లేకుండా ఉండాలనుకుంటే. మనకి బ్యాటర్ అనేది దోశపిండి మనకి బ్యాటర్ ఎట్లా వస్తుందో దోశ పోసుకునేటప్పుడు ఆ బ్యాటర్ లాగా వస్తే సరిపోతుందండి. చూడండి, మీకు బ్యాటర్ చూపిస్తున్నాం కదా, ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చూడండి, మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ½ అన్ అవర్ వరకు మనం సైడ్ పెట్టేసుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి దోశలు అనేవి టేస్టీగా, రాగి పిండి టేస్ట్ అనేది రాకుండా ఉంటుందండి. బాగుంటుంది ఇట్లా నానబెట్టుకోవడం వల్ల. మీరు కావాలంటే 1 అవర్ అయినా నానబెట్టుకోవచ్చండి. చూడండి, మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంది. ½ అన్ అవర్ తర్వాత ఇప్పుడు ఊతప్పంకి కావాల్సిన ఆనియన్, మిర్చి, కొత్తిమీర, క్యారెట్ తురుము ఇవి తీసేసుకున్నామండి. కొంచెం అల్లం పీసెస్, మీకు ఏం కావాలంటే ఊతప్పంకి లైట్గా పన్నీర్ కూడా తురుముకోవచ్చండి పైన. మనకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసేసుకొని ఉంచేసుకున్నాం. ఇప్పుడు మనం దోశ పోసుకున్నామండి. ఇప్పుడు మనం ప్యాన్కి కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకొని ఊతప్పంలాగా వేసుకుంటున్నాము. ఊతప్పంలాగా వేసుకునేటప్పుడు కొంచెం జోరుగా ఉన్నా పర్లేదండి. అదే మనం దోశగా వేసుకోవాలనుకుంటే కొంచెం గట్టిగా ఉంచుకోండి కన్సిస్టెన్సీ అనేది. చూడండి, ఊతప్పం వేసేసుకున్నాం కదా. చుట్టూ ఆయిల్ వేసేసుకొని మనం తీసుకున్న వెజ్జీస్ ఉన్నాయి కదండి, ఆ వెజ్జీస్ మొత్తాన్ని పెట్టేసుకుందామండి. ఆ వెజ్జీస్ మొత్తాన్ని నీట్గా ఆ దోశ మొత్తానికి వేసేసుకుందాము ఊతప్పంకి. చూడండి, వెజ్జీస్ అన్ని స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత అన్ని వెజ్జీస్ అన్నీ బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి. దోశ కూడా బాగా కాలిపోయింది కదా. ప్లేట్లోకి తీసేసుకొని చట్నీ, కారపొడి, అల్లం పచ్చడి కానీ ఉంటే అదిరిపోతుందండి దీనికి టేస్ట్. అంతే అండి, చాలా సింపుల్గా, ఇన్స్టెంట్గా చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఊతప్పము. కావాలంటే మీకు పైన ఇడ్లీ పొడి వేసుకుంటాం కదండి, ఆ పొడి ఈ దోశ మీద కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది టేస్ట్. హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఈ రాగి కింద డిస్క్రిప్షన్లో రాగి వెరైటీస్ ఉంటాయి కదండి, అవి రెసిపీస్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చూడని వాళ్ళు చూసేయండి. ఓకే అండి, మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.